ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ చిన్న హార్వెస్ట్ చేస్తున్నా నేను. ఇవి చూడండి, వంకాయలు, బ్లాక్ పర్పుల్ వంకాయలు ఎంత నల్లగా ఉన్నాయి కదా. ఫస్ట్ టైం నేనైతే పెంచడము. మా స్టేట్ లో వంకాయలు పెరగాలంటే చాలా కష్టము. ఎంతో కష్టపడితే గానీ వంకాయలు రావు. అవి కూడా మళ్ళీ ఎక్కువ కాస్తాయా అంటే ఒకటో రెండో వస్తాయి చెట్లకి, ఇంకంతే. ఆ తర్వాత రావు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం నేను ఈ కలర్ చూడడం కూడా, ఇంత బ్లాక్ పర్పుల్ కలర్ చూడడము. ఇవేమో చెర్రీ టమాటోస్, చిన్న చిన్న ఉంటాయి, లోపల చాలా ఎక్కువ గింజలు ఉంటాయి, చాలా ఎక్కువ ప్రొడ్యూస్ కూడా వస్తుంది మనకి. ఒక్క చెట్టు పెట్టుకున్నామంటే దానికి ఎన్నో కాయలు కాస్తాయి గుత్తులు గుత్తులుగా. చూడండి, మనం మార్నింగ్ ఇవి తెంపుతున్నాం కదా, ఈ కలర్ వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంకా వేరేటివి కూడా అన్ని పండు పండిపోతున్నాయి. తొందరగా పండ్లు అయిపోతున్నాయి. నాకు డైలీ ఒక గుప్పెడు చేతి నిండి వస్తున్నాయి. ఇవైతే మా పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ చెట్టు నేను పెట్టాను. మాకు ఇక్కడ టెంపుల్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది, సీడ్స్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అని, లేదంటే సీడ్ సేల్ ఈవెంట్ అని అట్లా జరుగుతుంది. సో అక్కడ నేను సీడ్స్ కొనుక్కోవడానికి అని వెళ్ళిన. అట్లా టెంపుల్లో ఏంటంటే వాళ్ళు ఫండ్ రైజింగ్ లాగా సీడ్స్ అమ్ముతారు, లేదంటే సీడ్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్రూట్స్, ఇండియన్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మన ఇండియన్ వెరైటీ ప్లాంట్స్ ఎక్కువ దొరుకుతాయి, లైక్ సూరకాయ, బీరకాయ, కాకరకాయ, ఇట్లాంటివి మన అమెరికన్ స్టోర్స్ లో దొరకవు. మాకైతేనేమో టెంపుల్లో కండక్ట్ చేస్తారు కాబట్టి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. నేను ఒక్కసారి ఫస్ట్ ఇయర్ వెళ్ళినాను. ఇప్పుడు నాకు వాళ్ళు ఈ ప్లాంట్ ఇచ్చి ఉండే, నేను ఏవో సీడ్స్ కొంటే సీడ్స్ కి ఫ్రీగా ఇక్కడ టమాటో ప్లాంట్ ఇచ్చి ఉండే. ఆయన ఇచ్చినప్పుడు చెప్పింది ఇది చాలా హార్డ్, ఒక్కసారి పెడితే వస్తూనే ఉంటది అని చెప్పాను. నేను అనుకున్నాను అవి ఎట్లా వస్తుంది, ఒకసారి పెడితే పోతాయి, చలికుంటాయా ఏదో చెప్తున్నాడులే అని అనుకున్నా. బట్ ఎవ్రీ ఇయర్ నేను పెట్టకుండా అదే వస్తుంది చెట్టు. థర్డ్ ఇయర్ అదే ప్లేస్ లో మొలుస్తుంది ఎవ్రీ ఇయర్. టేస్టీగా మంచిగా పుల్లా ఉంటాయి. వీటికి డిసీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి. అన్ని టమాటో ప్లాంట్స్ లాగా అసలు డిసీజెస్ రాని రావు వీటికి. ఈ బీన్స్ అయితేనేమో ఒక 1 వీక్ కి ఒక 1/2 kg అట్లా బీన్స్ వస్తున్నాయి. మొన్నటి లాస్ట్ వీక్ వరకు అయితేనేమో కొంచెం తక్కువ వచ్చినాయి బీన్స్, డైలీ 10-15. బట్ ఇప్పటికైతేనేమో 1 వీక్ ఒకసారి తెంపుతున్నా కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి బీన్స్. ఇదైతే ఫస్ట్ టమాటో పండు మంచిగా పండిందని చెప్పేసి తెంపుతున్నాను. దానికి కింద ఏదో వేడికి అనుకుంటా, డిసీజ్ అయితే కాదు, ఏదో వేడికి అట్లా అయిపోయింది పండు. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా అవి కూడా తెంపేస్తున్నాను, కొంచెం ఎల్లో కలర్ లో అవుతున్నాయి. ఇవన్నీ తెంపేసి కొంచెం కౌంటర్ పైన పెట్టేస్తే వాటంతట అవే రెడ్ కలర్ లో అవుతాయి. లాస్ట్ ఇయర్ అయితేనేమో అసలు మాకు టమాటో ప్లాంట్స్ మొత్తం ఏదో డిసీజ్ వచ్చేసి చెట్లన్నీ పోయినాయి. ఎందుకో తెలియదు, చెర్రీ టమాటోస్ మాత్రం ఉన్నాయి. ఈ పెద్ద టమాటోస్ కి ఏదో వచ్చింది, అంటే చెట్టు చూస్తే బాగానే ఉండే గానీ మొత్తం వాలిపోయింది ఒకటేసారి. వెదర్ కనుకుంటా, అదేంటో కూడా, అదేం డిసీజో కూడా నాకు తెలియలేదు. ఒక చెట్టు నుంచి ఒకటి అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది. చూడండి, ఎల్లిగడ్డలు నేను లాస్ట్ టైం అన్ని హార్వెస్ట్ చేసినా కదా, అవన్నీ ఎండబెట్టినాయి. అన్ని ఇప్పుడు ఇంకా మంచిగా ఎండిపోయినాయి. లోపలికి తీసుకెళ్దామని చెప్పేసి కార్ట్ బాక్స్ లో తీసుకెళ్తున్నా. నేను నార్మల్ గా ఆనియన్స్, ఆలుగడ్డలు ఇట్లాంటివన్నీ ఇట్లా కార్డ్బోర్డ్ బాక్సెస్ లోనే పెడతాను. మాకు ఇక్కడ ఇవి షాప్ కి వెళ్తే ఎక్కడైనా కుప్పలు కుప్పలు ఉంటాయి, మనం తీసుకొని రావచ్చు. ఎన్ని బోర్డ్స్ అంటే అన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్. సో ఆనియన్స్, పొటాటోస్, ఇట్లా ఎల్లిగడ్డలు అన్ని పెడతాను. చూడండి, దీని నిండా అయినాయి. అంత చాలా ఎక్కువైపోయినాయి. మాకు 3 months వస్తాయా మరి చూడాలి. మధ్యలో కొన్ని తీసుకొని ఆల్రెడీ కర్రీలు అటు ఇటు వేయడానికి తీసుకున్నా. ఇంకా మిగిలినవి అన్ని ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ పండిస్తేనే ఇంత ఆనందంగా ఉంటది. తినడం తినకపోవడం తర్వాత సంగతి. గానీ మనం చెట్లను పెంచడం, వాటితో టైం స్పెండ్ చేయడం మంచి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఈ 3 అయితేనేమో నిన్న తెంపిన నేను, సో అట్లానే పెట్టేసిన. తెంపే వీడియో కూడా ఇక్కడ ముందు ఉంది, యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అయిపోయినాయి గార్లిక్ మొత్తం ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ఇంకా డబుల్ దీనికంటే ఎక్కువ పెడదామని అనుకుంటున్నా గార్లిక్. చూడాలి ఏమవుతుందో. ఇది ఇందాక నేను 3 గార్లిక్ సపరేట్ గా చూపించిన కదా, అది హార్వెస్టింగ్ ది. నిన్న నేను హార్వెస్ట్ చేసుకున్నా. సో ఇవాళ అంతా క్లీనప్ చేసుకున్న గార్లిక్. సో అందుకే ముందు వెనకాల కనబడుతున్నాయి మీకు. ఇంక ఇదే లాస్ట్ గార్లిక్. 3 మిగిలిపోయినాయి, 3 హార్వెస్ట్ చేస్తున్నా. నాకైతే ఎంత ఇష్టమో ఇట్లా గార్లిక్ ని పుల్ చేయడము. మా బాబు కూడా చేస్తా అని వస్తాడు, కానీ వాడికి నేను అసలు ఇవ్వను, నేనే చేసుకుంటాను. ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది గార్లిక్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే. అదేంటో స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ అమ్మ నేను ఇన్ని పెంచేసిన అన్న గర్వం కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. గార్లిక్ కొంచెం క్వాంటిటీ అయినా సరే అది ఇచ్చే హ్యాపీనెస్ వేరు. అందరు గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇలానే అనిపిస్తుంది అనుకుంటా.
ఇవైతేనేమో సోరకాయ, ఫస్ట్ సోరకాయ అది ఫీమేల్, ఇది మేల్. మాకు పీస్ అయితే ఎక్కువ పాలినేట్ చేయవు, మేమే పాలినేట్ చేసుకోవాలి, హ్యాండ్ పాలినేట్. అందుకని చెప్పేసి నేను ఆ ఫ్లవర్ని కట్ చేస్తున్నాను, హ్యాండ్ పాలినేట్ చేద్దామని చెప్పేసి. ఇది మేల్ ఫ్లవర్ లోపల పుప్పొడి ఉంటుంది కదా, అది ఫీమేల్కి రబ్ చేస్తే మంచిగా పాలినేట్ అయిపోతుంది. చూడండి జాపనీస్ బీటిల్స్ ఎన్ని ఉన్నాయో, ఫ్లవర్ని మొత్తం తినేస్తున్నాయి, లోపల దాక్కుంది, మీకు కనబడుతుంది అనుకుంటా. రోజు ఒక 15-20 చంపుతున్నాను, అయినా మళ్ళీ వస్తున్నాయి. ఈ ఆకుకు చూడండి 5-6 అతుక్కొని ఉన్నాయి ఒకటే దగ్గర, ఇంకా 2-3 కింద పడిపోయినాయి. నేను ఫోటో తీస్తూ ఉంటే చూడండి ఎన్ని ఉన్నాయో. రోజు 20-30 చంపుతున్నట్టున్నా, ఆల్మోస్ట్ ఒక 15 చంపుతున్నట్టున్నా, అయినా వస్తున్నాయి. ఇది చూడండి తోటకూర, రెడ్ తోటకూర సీడ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి సీడ్స్ నేను దాంట్లోనే వేసేసిన, రేజ్డ్ బెడ్లోనే మళ్ళీ వచ్చేస్తాయి కదా. ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేసుకుంటున్నా నేను. దీనికి కొంచెం బ్లాక్ పురుగులాగా వచ్చింది, అంటే ఈ వీటికి రాలేదు కానీ వేరే ఒక 2 చెట్లకి అట్లా బ్లాక్ పురుగులాగా వచ్చేసింది. సో అవి తెంపట్లేదు. దానికి నేను బేకింగ్ సోడా అండ్ నీమ్ ఆయిల్ అవన్నీ స్ప్రే చేసిన, పోయింది. అండ్ వర్షాలకి చూడండి ఆకులన్నీ వైట్గా అయిపోయినాయి. డైలీ 1 వీక్ వర్షం పడుతుంది, ఇంకొక వీక్, ఒక 2 వీక్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ వీక్ వర్షం పడుతుంది. అట్లా వర్షాలు పడుతుంది. నేను తెంపక ఆల్మోస్ట్ 1 వీక్ అవుతున్నట్టుంది. ఆ వీక్ అంతా వర్షమే. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తెంపేస్తున్నాను. ఉన్నదంతా ఖరాబ్ అయిపోతుంది ఆకంతా అని. ఇప్పుడు తీసేస్తే ఇంకా మళ్ళీ కొంచెం మంచిగా వస్తుంది. రెడ్ ఉంది, వైట్ ఉంది. వైట్ తోటకూరనైతే ఊరికనే సీడ్స్ ఫామ్ అయిపోతున్నాయని మొత్తం తీసేసిన, చెట్లు మొత్తం రూట్స్తో సహా తీసి పడేసిన. ఇంకా కొంచెం సీడ్స్ ఫామ్గా అంది అయితే మాత్రం అట్లనే పెట్టేసిన. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా. 1 వీక్ ఒక్కసారి నాకు సరిపోతుంది, ఒక్కసారికి కర్రీ సరిపోతుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది చూడండి. ఇప్పటి నుంచి హార్వెస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువ హార్వెస్టింగ్ వీడియోస్ వస్తాయి చూడండి. అండ్ రెడ్ తోటకూర ఈజీ పెంచుకోవడము, మనకి ఈజీగా పెరిగిపోతుంది, అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. పిచ్చి మొక్కలానే పెరిగిపోతుంది. ట్రై చేసి చూడండి. మన కుండీలో అయినా పెట్టుకోవచ్చు ప్లేస్ లేకపోతే. ఒక్క 2-3 చెట్లు పెట్టుకున్నామంటే అది ఎంతో ఇస్తుంది మనకి, సరిపోతుంది. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి జస్ట్ ఇట్లా ఫ్రైకి సరిపోతుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కాబట్టి మీరు పెంచుకోండి మంచిగా. ఈసారి కొంచెం ఆకుకూరల చెట్లు తక్కువనే ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఎందుకో మరి, అంటే నేను పెట్టలేదు, వాటంతట అవే వచ్చిన చెట్లు మాత్రమే ఉన్నాయి. పురుగు వచ్చిన చెట్లు అట్లనే వదిలిపెట్టేసిన. ఆకుకూరకు పురుగు పట్టకుండా ఇంకా మనం ఆపలేము. అంత మనం ఆర్గానిక్గా పండిస్తున్నాము అని అంటే దానికి కంపల్సరీ ఏదో ఒక పురుగు పడుతూనే ఉంటుంది. అదే హెల్తీగా మంచిగా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోవడమే. ఇంకా ఫ్రెష్గా ఏవి లేకుండా అంటే కష్టమే. ఇవైతేనేమో ఆనియన్ సీడ్స్. నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ చేద్దామని చెప్పేసి వాటి కోసం సీడ్స్ అన్ని హార్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవ్రీ టైం సీడ్స్ అయితే ఏమి వేయను, జస్ట్ ఆనియన్ పేస్ట్ అండ్ మెంతులు అవిటితోనే చేస్తాను. బట్ ఈసారి సీడ్స్ కూడా ఉన్నాయి కదా అని అవి కూడా తెంపుతున్నాను. ఇవి కొంచెం లేట్గా తెంపుతున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను కదా సీడ్స్ చేతిలో పట్టుకొని. బట్ ఇప్పుడు కొన్నే ఉన్నాయి, అన్నీ రాలిపోయినాయి. రాలిపోయి కింద చిన్న చిన్న ఆనియన్ చెట్లు కూడా వస్తున్నాయి. ఇంకా మిగిలినవి తెంపుతున్నా. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నాకు ఒక 2 టేబుల్ స్పూన్స్, 2.5 టేబుల్ స్పూన్స్ అట్లా వచ్చింది ఆనియన్ సీడ్స్. నేను ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని కూడా కింద లింక్ ఇస్తాను చూడండి, మన ఛానల్లో ఉంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా థిక్గా అవుతాయి హెయిర్, బ్లాక్గా కూడా అవుతుంది. హెయిర్ ఫాల్ చాలా తక్కువ అయిపోయింది మాకు అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాం మేము. కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.